జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని, రాబోయే రోజులలో మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పెడన్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉప్పాల రమేష్ పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గత ఎన్నికల్లో జరిగిన పలు పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ ముందుంటుందని భరోసా ఇచ్చారు. గెలుపు ఓటమి అనేది సహజమేనని, దానిని ఒక సవాలుగా తీసుకుని పనిచేయాలని కోరారు. కూటమి నాయకులు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని, ఎలాంటి భయపడవలసిన అవసరం లేదని, వైసీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. జరిగినటువంటి ఎలక్షన్స్ లో మరి మీరందరూ కూడా నా మీద అభిమానంతో నన్ను నమ్మి మీ బిడ్డగా ఎంతో అండగా నిలిచారు. మరి దురదృష్టం మరి మీ ఏదైతే మనం ఓడిపోవడం జరిగింది, మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అట్లాగే ముఖ్యంగా పెడన ప్రజలకు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించి ఎంతో అభిమానంతో నన్ను ముందుకు నడిపించారు. ఈ కష్టం, ఎందుకంటే అందరం కష్టపడ్డాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాన కూడా ప్రతి గడప కూడా తిరిగి ఎంతో కష్టపడి పనిచేసాం. కానీ ప్రజల యొక్క తీర్పుని మనందరం కూడా శిరసా వహించి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచాం. మనందరం కూడా భవిష్యత్తులో కూడా అదే విధంగా మరి జగనన్న మీద ఎంత అభిమానంతో మనందరం కలిసి పనిచేసామో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అదే అభిమానం, అదే నమ్మకంతో, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం సహజం. మరి మనం ప్రారంభమైందే ప్రతిపక్షం నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్టార్ట్ అయింది ప్రతిపక్షం నుంచి. మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ అధ్యక్షులు విజయం గారు ఇద్దరితో స్టార్ట్ అయింది ఈ పార్టీ. అంటే ఆ రోజు కూడా ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కానీ లక్షల కోట్ల మంది అభిమానులు, కార్యకర్తలు మనందరి యొక్క అడుగుతో స్టార్ట్ అయింది ఆవాళ. కాబట్టి మనం సీట్లు తక్కువ వచ్చినాయి, ఓడిపోయామని ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మరి మనం రాబోయే రోజుల్లో కూడా ఎంతకింత మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఏ చిన్న విషయం ఉన్నా సరే మన ప్రతి కార్యకర్తకి, నాయకుడికి అండగా ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా ఎప్పటివరకు ఎలాగైతే అండగా ఉండి వాళ్ళకి తోడుగా ఉన్నామో, మంచి చెడులో ప్రతి దాంట్లో కూడా నేను ఖచ్చితంగా మన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరూ కూడా మాటిస్తా ఉన్నాను.